ఇటు పొలిటికల్ ఉండిపోయారు కదా, మూవీస్ పరంగా క్రేజ్ ఉంటుందా లేదా ఏంటి ఈసారి? ఉంటది, పక్కా ఉంటది. అవునా? ఆయన పొలిటికల్లో అంటే హెల్పింగ్ నేచర్, మూవీస్ లో ఏమో చాలా సూపర్ హిట్ కాబట్టి ఉంటది కానీ పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చిన గుణం ఏంటి? హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏమైనా సమాధానం చెప్తారు? చూడలేదని చెప్తా. వాట్ అబౌట్ యూ, మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉండబోతుంది ఈసారి, ఉంటుందా లేదా? ఉంటదనే అనుకుంటున్నాం. ఉంటది, ఎక్కడ తగ్గదా అయింది. అవునా? ఆయన తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? గబ్బర్ సింగ్. మీకు? గబ్బర్ సింగ్, కాటం రైడ్ కూడా బాగుంటది. ఓకే. పవన్ కళ్యాణ్ ని చాలా మంది అంటున్నారు కదా, మాటలు అంటున్నారు కదా, పొలిటికల్లో గెలిపిన తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు పొలిటికల్ కెరియర్ లో ఏమైనా? ఉండదని అనుకుంటున్నా. ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని? హీరోగా పొలిటికల్ గా రెండు చూడొచ్చు. పొలిటికల్ లోకి వచ్చాక ఎవరైనా అంటారు, అది కామన్. ఓకే. ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు? ఎనీ హై పొజిషన్ అబౌట్ మూవీస్ ఆర్ పొలిటికల్? రెండు కంటిన్యూ చేయాలనే కోరుకుంటున్నాను. కంటిన్యూ చేయాలని. పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ ని డెవలప్మెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తారంటారా? కరప్షన్ లేకుండా మంచి చేసే నమ్మకం ఉందా మీకు? డెఫినెట్ గా ఉంటది, డెఫినెట్ గా. వన్ వర్డ్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి గుణం, అంటే ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఆయన గ్రేట్ అంతే. కొన్ని కోట్లు ప్రజలకు డొనేట్ చేస్తున్నారు సొంత డబ్బులే, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ వాళ్ళకు కూడా తీసుకొచ్చారు కదా. మన రీసెంట్ గా కంకిపడి వచ్చినప్పుడు మేము డైరెక్ట్ గానే చూసామండి, అప్పుడు చెప్పారు. ప్రజలకి దగ్గరలోనే ఉంటున్నారు. ఉంటున్నారు. మరి మూవీస్ లో కూడా మీకు ఫ్యాన్స్ కి కావాల్సిన క్రేజ్ ఇస్తాడా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఇస్తారనే అనుకుంటున్నాం. పక్కా ఇస్తాడు, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే,